ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, కాకినాడ పోర్ట్ ఇష్యూ మనం గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. తాజాగా కేసు పడ్డ తర్వాత ఇప్పుడు దాని మీద ఇంకా అనేక అంశాలు, కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, పూర్తిగా చదివారు మీరు. మీకేమనిపిస్తుంది? చట్ట ప్రకారంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎఫ్ఐఆర్లో ఏ అంశాలు మెన్షన్ చేశారు? రేపు భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులేంటి? స్పీడ్ బ్రేకర్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో, బందిపోట్ల ముఠా ఏదైతే ఉందో, దాన్ని శిక్షించదగ్గ అంశాలు, గట్టి పాయింట్లు, లా పాయింట్లు అందుట్లో ఉన్నాయా లేదా? సో మన ఎఫ్ఐఆర్ కోణంలో, కేసు కోణంలో మాత్రం మాట్లాడదాం. ఏమంటారు మీరు? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సిఐడి ఇదే కదా ఎఫ్ఐఆర్ కాపీ? అవును, మొత్తం 20 పేజీలా ఉంది. చాట భారతం చాలా ఉంది. అయితే దీని కీలకంగా ఏంటంటే సెకండ్ పేజీలో ఎవరెవరికి ఎన్ని షేర్లు ఉన్నాయి అనేది దీంట్లో ఉన్నాయి. ఓకే ఓకే 9 మంది పార్ట్నర్లో ఇప్పుడు కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కర్ణాటక వెంకటేశ్వరరావు కేవీ రావు అంటున్నారు, కర్ణాటక వెంకటేశ్వరరావు, ఆయన 2,15,50,905 షేర్లు ఉన్నాయి. అంటే ద వాల్యూ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ దిస్ దాంట్లో చూసుకుంటే 41.12%. అవును అవును. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కిషోర్ కుమార్ గారు, ఒక వ్యాపారస్తుడిని బెదిరించడం ఏంటి, ఒక వ్యాపారస్తుడు ఆస్తి లాక్కోవటం ఏంటి దుర్మార్గం అనిపిదా? అంటే వ్యాపారస్తులను బెదిరియటం ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో కష్ట నష్టాలు పడి దాన్ని నిర్మించుకొని ఉంటారు. డబ్బులు తెచ్చుకొని, ఇన్వెస్ట్మెంట్ చూసుకొని, ప్రభుత్వంతో ఎన్నో పైన నుంచి కిందకి తిరిగి లైసెన్సులు తెచ్చుకొని ఆ నిర్మించుకున్న వ్యాపారాన్ని నువ్వు లాక్కోవటం ఏంట్రా? అసలు ఎంత దుర్మార్గం అనిపిస్తుంది కిషోర్ గారు. ఈ మిడతల దండు రాజకీయ రాక్షస మోకనక వల్ల ఏమనాలండి? అంటే ఎవడు ఆస్తి పట్టినా లాగేసుకోవటమేనా? అంతే కదా. ఇంత దుర్మార్గం. ఇప్పుడు గల్లా జయదేవ్ కంపెనీని కూడా అలాగే చేశారుగా. నువ్వు మా పార్టీలోకి వస్తావా, లేదంటే నీ కంపెనీని అంతు తేలుస్తామని చెప్పి వాళ్ళు ఇళ్ళు కట్టుకొని అమర్రాజా బ్యాటరీస్ అక్కడే ఉంటే, ఇది పొల్యూషన్ అని డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని సకల శాఖల మంత్రి మిలిటరీ రెడ్డి ఏమన్నాడు? సకల శాఖల మంత్రి దండం పెట్టి మేమే బొమ్మన్నా అన్నాడు. తెలంగాణకు వచ్చి 9,500 కోట్లు పెట్టుబడి పెట్టి 100 ఎకరాల భూమిని కేటాయించి సినిమా యాక్టర్ మహేష్ బాబు పోయి ఎంప్లాయ్మెంట్ జీఎస్టీ ద్వారా ఎంత ట్యాక్స్ పోయింది? అమర్రాజా బ్యాటరీ ఎంత పెద్ద? ఇప్పుడు బ్యాటరీ సెక్టార్లో ఎక్సైడ్ బ్యాటరీ నెంబర్ 1 ప్లేస్లో, అమర్రాజా బ్యాటరీ వాళ్ళు, టాటా వాళ్ళు, మహేంద్ర వాళ్ళు. అంటే సాటి తెలుగు బిడ్డ అమెరికాకు పోయి 4 రూపాయలు సంపాదించుకుని ఉపాధి ఇవ్వాలా చిత్తూరు జిల్లాలంటే దాన్ని ఇలా గంగపట్నం పోర్టు ఏడు బాబుగాడు జాగీర్దార్ అయినట్టు 10.5% ప్రభుత్వ వాటా అంటే రాసిచ్చేసాడుగా. గంగవరం పోర్టు వాటా రాష్ట్ర ప్రజల వాటా రాసిచ్చాడుగా. సార్వభౌమాధికారాన్ని రాసిచ్చే అధికారం నీకెవడిచ్చాడు? అంటే ఒక బాధేస్తుంది కిషోర్ గారు. సరే, రాష్ట్రాన్ని ఏ వైపుగా నడిపించారు? దీంట్లో కిషోర్ గారు ద వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మనం నెంబర్ 15 ఉంటుంది కిషోర్ గారు. ఓకే, ఈ నెంబర్ 15 ఒక్కటి చాలు వీడు చేసిన లంగాలు ఎత్తుకోరు పని చదవటానికి. మనం నెంబర్ 15 ఒక్కటి చాలు. 15వ పారాగ్రాఫ్ మొత్తం టోటల్ దీంట్లో 28 పేరాలు ఉన్నాయి. దాంట్లో 15 చదవండి. ఎవ్రీబడి 15 చదివితే అసలు ఈ డెకాయిట్ ముఠాకి నాయకుడు ఎవడు అనేది మనకు అర్థమైపోద్ది. చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో. ముఖ్యంగా మసూదన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 15వ పేరాలో ఏముందనేది. ఈ 15వ పేరాలో సమ్ టైమ్స్ ఇన్ మే 2020 మిస్టర్ వి విజయసాయి రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాల్డ్ మీ అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ వన్ మిస్టర్ వై విక్రాంత్ రెడ్డి సన్ ఆఫ్ మిస్టర్ వైవి సుబ్బారెడ్డి. అంటే ఒక పార్లమెంటేరియన్ రాజ్యసభగా ఉన్నటువంటి 11 సిబిఐ కేసుల్లో 9 ఈడీ కేసుల్లో A1 మాము అయితే, మాము అంటే కొత్త అర్థం తీయబడలే, మాజీ ముఖ్యమంత్రి అయ్యా
ఆయన ఆయన చెప్పకుండా ఇటు చేశాడా? ఫోన్ చేసి నేను విక్రాంత్ రెడ్డిని నువ్వు కలువు, అన్ని వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి ఆయన ఎంపీ. అర్థం కావటంలా? అంటే మిడతల దండు. అవును, రౌడీజమా? పోయి కలిసి జగన్మోహన్ రెడ్డి చెప్పిండు నీ పోటు మొత్తం రాసియాలా, రాసియకపోతే మీ పెళ్ళాం బిడ్డలను అందరిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం. ఈ బెదిరింపేది రాసిస్తే అరెస్ట్ చేయరా? 962 కోట్ల రూపాయలు ఫైన్ వేసావు కదా, ఆ 962 కోట్ల రూపాయలు ఫైన్ అరవిందోడు కట్టిండా? అంటే అరవిందో వాళ్ళకి మారిపోయిన తర్వాత అది 9,62,00,000 వచ్చింది. పోనీ ఆ డబ్బన్నా కట్టిండా? పోనీ ఎవడు ఈ మహానుభావుడు అంటే అరబిందో కంపెనీ పినాక శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, కిషోర్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండి అప్రూవర్గా మారితేనే బెయిల్ వచ్చింది. అంటే తప్పును అంగీకరించినట్టు. అప్రూవర్గా మారడం అంటేనే తప్పును చేసినట్టు ఒప్పుకోవటం. అంటే దస్తగిరి కూడా అప్రూవర్గా మారితేనే కదా బెయిల్ వచ్చింది వివేకానంద రెడ్డి హత్య కేసులో. అంటే వ్యాపారస్తులను బెదిరిస్తారా? ఇక్కడ నెక్స్ట్ పాయింట్ పోయి ఐ వాజ్ ఆస్క్డ్ టు మీట్ హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. ఐ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ హీజ్ సన్ ఇన్ లా బ్రదర్ మిస్టర్ శరత్చంద్రారెడ్డి వుడ్ ఆల్సో బీ ప్రజెంట్. అంటే శరత్చంద్రారెడ్డి కూడా వచ్చిండు ఆ మీటింగ్కి. ఇన్ ద ఎండ్ ఆఫ్ May 2020 మిస్టర్ వై విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి సూపర్ సాంగ్ కొడుకు, జగన్మోహన్ రెడ్డి భాషలో సూపర్ సాంగ్ కొడుకు వై విక్రాంత్ రెడ్డి కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ టు హీజ్ హోమ్ ఎట్ ఫ్లాట్ నెంబర్ 97 రోడ్ నెంబర్ 10C ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. అకార్డింగ్ ఐ వెంట్ అండ్ మెట్ వై విక్రాంత్ రెడ్డి. ఇక్కడ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కన్జర్వేషన్ I was informed that there will be a demand about of 1,000 crores from the GOAP in respect of revenue share of the GOAP for the special audit report. ఎవరు ఆడిట్ రిపోర్ట్ చేయాల్సిందే? కాగ్ చేయాలి ఆడిట్ రిపోర్టు. కాగ్గోళ్ళు చచ్చిపోయారా? అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చరత్ అసోసియేషన్ అని హైదరాబాద్లో ఒక డెకాయిట్ కంపెనీ చేత ఆడిట్ రిపోర్ట్ చేపించి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. అందులో కూడా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు గ్రౌండ్కి వెళ్ళొద్దు, ఏ కాలేజీకి వెళ్ళొద్దు, ఎక్కడా తనిఖీలు చేయొద్దు అని చెప్పేసి ఒక క్లాజ్ పెట్టి ఏమీ తనిఖీ చేయకుండా రిపోర్ట్ ఇప్పించారు. అందులో అప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా చరత్ అసోసియేషన్. ఏడ కూడా ఈడు ఎక్కడో సంతానం శ్రీధర్ అండర్ సంతానం LLP అనే ఆడిటింగ్ కంపెనీ ఒకటి పెట్టుకొని ఇటువంటి డెకాయిట్ రిపోర్ట్లు తయారు చేయడానికి ఆడిటర్లను అరెస్ట్ చేస్తే భాగోతం అంతా బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ వేర్ నో ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఆల్ దిస్ వాజ్ ఇన్వెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ద ఆడిటర్స్ హూ కండక్టెడ్ టు ఆడిట్. మొత్తుకున్నాడు అది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ రా నాయన, నాకు సంబంధం లేదు, నేను ఏ వైలేషన్ చేయలేదని మొత్తుకున్నా కూడా బెదిరించి రాపించుకుంటారా? మీకు కాకినాడ KSPL ఏదైతే కాకినాడ సియా పోర్ట్ లిమిటెడ్లో 2,500 కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీని 494 కోట్లు, ఇది కాకుండా కిషోర్ కుమార్ గారు మాడు పగిలిపోయే విషయం ఉంది దీంట్లో. ఏముందంటే అతను కష్టపడి నానాకు తంటాలు పడి తెచ్చుకుంటే ఇక్కడ 5, ఈ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 5, 15 చదివితే ఇలా భాగవతం అంతా బయటపడిపోద్ది. నీ పెళ్ళాం బిడ్డలను అరెస్ట్ చేస్తాం, మా మాట వినకపోతే జైల్లో పెట్టి చిత్రహింపలు పెడతాం అని చెప్పి పోతే పోయింది డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవాలా, నా పెళ్ళాం బిడ్డలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సంతకాలు పెట్టించుకున్నావుగా. ముఖ్యమంత్రిని కలవటానికి ట్రై చేసిండుగా. ఎందుకు అబ్బాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజలకి ప్రథమ సేవకుడుగా ఉండాలా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు? ఈ దేశానికి నేను ప్రథమ సేవకుడిని అంటాను. అట్నే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథమ సేవకుడుగా ఉండాలిగా. ఇప్పుడు అర్థమవుతుంది తాడేపల్లి కొంపలో ముఖ్యమంత్రి ఎందుకు కూర్చోండు సెక్రటేటర్కి పోకుండా. సెక్రటేటర్కి పోతే సీసీ కెమెరాలు ఎవరు ఎప్పుడు పోయింది అంతా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఓరే నాయన, ఇదా ఆ రోజేమో
కిషోర్ గారు 2004, 2009లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అందరి సిమెంట్ పరిశ్రమలోళ్ళని సెజ్జులోళ్ళని అందరిని బెదిరించి మొత్తం లాగేసుకున్నాడుగా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 11 ఈడీ సిబిఐ కేసులు ఎక్కడివి? ఆ రోజు కూడా కిషోర్ కుమార్ గారు మీకు దాల్మియా సిమెంట్ వాళ్ళకి ఇచ్చిన గన్లు వీళ్ళు లాగేసుకున్నాడుగా. రఘురామ్ సిమెంట్ ఉన్నదాన్ని భారతీయ సిమెంట్గా నాకు కావాలా గన్లు అని చెప్పి మీరు ఏరే చోట తీసుకోండి అని చెప్పి ఆ 2000 ఎకరాల గనులు దీనికి తీసుకొని మళ్ళీ ఏరే చోట 1000 ఎకరాల గనులు దాల్మియా సిమెంట్ వాళ్ళకి కేటాయిస్తే దాంట్లో వాళ్ళు లంచంగా ఇచ్చారు 45 కోట్లు. ఆ 45 కోట్లే భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెట్టింది. రూపాయి పెట్టుబడి పెట్టకుండా 20,000 కోట్లు భారతీయ సిమెంట్ ఎలా నెలకొల్పినాడని వాళ్ళు అది ఇచ్చినారు. తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ 830 కోట్లు పెట్టాడు. జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజను, జగతి పక్షి ఛానల్ ఉంది కదా, పక్షి పత్రిక, పక్షి టీవీ, 830 కోట్లు. వాడికేమో నిజాంపట్నం పోర్టు కాడ 28,000 ఎకరాలు రాసిచ్చీలు బాబు గారు సొత్తు అన్నట్టు వాడి చేత 830 కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఎట్రో వాళ్ళకి నక్కపల్లి సెజ్జు కాడ భూములు కేటాయించేసి వాళ్ళకి పొల్యూషను పర్మిషన్లు ఇప్పించేసి ఎట్రో వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించారు. ఈడు ముల్లి పెద్ద ఘనకార్యం పెద్ద మేధావని ఏమన్నా పెట్టుబడులు పెట్టిర్రా ఏంది? వీళ్ళంతా ఇండియా సిమెంట్ వాళ్ళని బెదిరించరు, దాల్మియా సిమెంట్ వాళ్ళని బెదిరించరు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వం నాకేస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు ఈడే అధికారంలో ఉంటే కృష్ణపట్నం పోర్టు అదానీకి పోయా, గంగవరం పోర్టు 10.5% స్టేట్కి ఉంటే అదానీకి రాసిచ్చా. ఏందంటే ఇది ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు చుట్టూ భూములన్నింటినీ వాడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటే వాడు కొడుకు పేరు మీద, ఋషికొండకు బోర్డు కొడితే తొట్లకొండేవో వాడు చేతబడులు స్వామి ఉన్నాడు కదా, వాడు ఒక పేట వేసుకుని వాడి పేట మీద వాడు కూర్చొని దానికి ఒక పేటానికి ఒక పేరు పెట్టిండు. ఆ శాతబడుల స్వరూపానంద అని ఒక డెకాయిట్ ఉన్నాడు కదా, కాషాయం కట్టిన డెకాయిట్ నా కొడుక, వాడికి 15 ఎకరాలు వీడిష్టం వచ్చినట్టు రాసిచ్చా. తర్వాత విజయసాయిరెడ్డి కూతురు ఆమె కబ్జాల పరం చేశా. నీ అమ్మ మిడతల దొండ అయింది, ఆక్రమించారు వాడు మిడతల దొండు. ఈ రాజకీయ రౌడీయిజం చేసి ఎన్ని కుటుంబాలను బలి చేస్తారు కిషోర్ గారు ఈ విధంగాను? తప్పు అనిపించటంలా ఆయన ఇటుక పేర్చుకొని మొత్తం టోటల్గా ఆయనకి ఈ సెజ్జు పాలసీ వచ్చిన తర్వాత గోదావరి డిస్టిక్లో 8,320 ఎకరాల ఎక్కడెక్కడ ఈ ద శాడ్ కంపెనీ అక్వైర్డ్ 8,320 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ విలేజెస్ పొన్నాడ, మూలాపేట అండ్ రామనక్కపేట అరౌండ్ కాకినాడ ఇండు ఈస్ట్ గోదావరి డిస్టిక్ సెట్టింగ్ అప్ సెడ్స్ అంటే 2012. అర్థమైందా? అంటే ఆయన బిజినెస్లో ఉండి భూములు సమీకరించుకొని కొనుక్కొని చేసుకుంటే మొత్తం నాకేసిర్రా. ఒక వ్యాపారస్తుని బెదిరిస్తే రాజకీయం అడ్డం ఉంది కదా, పోలీసు వాళ్ళు నా చేతిలో ఉండరు కదా, నేను చెప్పినట్టు ఆడే కల్లు రఘురానంద రెడ్డి ఉండడు కదా, పరమేశ్వర్ రెడ్డి ఉండడు కదా, రాష్ట్ర డీజీపీ కూడా ఎవరు కడపోటి. ఈ కడప మిడతల దొండుబడి రాష్ట్రం మీద ఒక రకంగా విశాఖపట్నం మీద బడి నాకేసిరి. తర్వాత డిస్టిలరీలు మొత్తం మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకున్నది నువ్వు. ఇంకో పెద్ద కుంభకోణం కూడా రాబోతుంది కిషోర్ గారు, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తాను, బాంబు బేలబోతుంది, ఆల్రెడీ అయిపోయింది, ఆడిట్ కూడా అయిపోయింది. 35 లక్షల మంది తాగుబోతులరంట ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. లిక్కర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ లెక్కలండి. మనకు ఐఎస్ఎస్ అని ఒక సంస్థ ఉంటుంది, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. అసలు లిక్కర్ కన్సంప్షన్ ఎంతమంది తాగుతారు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో అంటే 35 lakhs అబోవ్ ఉన్నారంట డైలీ లిక్కర్ తాగేవాళ్ళు. అంటే ఒక క్వార్టర్కి 50 రూపాయల చొప్పున తాడేపల్లి కొంప పోయినాయి అంట. 170 రూపాయలు అంటే వాళ్ళ కాడ తీసుకున్నది 220 రూపాయలు. ఈ 50 రూపాయలు కన్సాలిడేట్ ఫండ్లోకి రాలేదంట, డైరెక్ట్గా తాడేపల్లి ఈ ప్యాలెస్ పిచ్చోడికి అడిగిపోయినాయి అంట. అంటే 35 లక్షలు ఇంటూ 50 రూపాయలు అనుకోండి, అప్పుడు 35 175 అంటే 17,500 కోట్ల రూపాయలు ఏడదాచి పెట్టింది డబ్బు. అంటే లెక్కలకి రాల, కన్సల్టెంట్ ఫండ్లోకి రాల డబ్బు. ఓరే నాయన, ఇవాళ ఇప్పుడు ఈ పోర్టును ఆక్రమించుకున్నందుకు టోటల్ 100% అరబిందో వాళ్ళకి భీమే పోయినాయా, డబ్బు కూడా పోయిందా ఆఫ్రికా దేశాలకే. బస్తాలు దాంట్లో పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకున్నారా.
ఒక్కటే లిక్కర్ దాంట్లోనే మనకు అర్థమవుతుంది కదా నేను చెప్పే క్యాలిక్యులేషను. 35 లక్షల మంది తాగుబోతులు వాళ్ళు 50 రూపాయలు డైలీ తీసుకోవటం వల్ల లెక్కల్లో కన్సాలిడేట్ పనులోకి రాకపోతే ఇది ఒక పెద్ద కుంభకోణం త్వరలో సిఐడి బయట పెట్టబోతుంది. ఇవాళ మొత్తం ఒక డిపార్ట్మెంట్ మొత్తం ఆడిట్ రిపోర్ట్లు చేస్తారు. ఎంత వచ్చినాయి, మీరు కన్సాలిడేట్ ఫండ్కి ఎంత కట్టారు, ఇక తాగిన వాళ్ళందరికీ తెలుసుగా, క్వార్టర్ ఎంతకు కొన్నది ప్రతి ఒక్కరికి తెలుసుగా. మౌత్ పెట్టి ఎవరంటే బాబు నువ్వు ఏ క్వార్టర్ కొన్నావు ఎంతకు కొన్నావు చెప్తారుగా. ఆ డబ్బులు ఎట్టపోయినాయి. అందుకే కదా ఎక్కడ కూడా గూగుల్ పే ఫోన్పే ఇలా కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పంచర్ షాప్ వాడు కాడ కూడా టీ కొట్టోడు కాడ డిజిటల్ పేమెంట్ ఉంటే వీడెందుకు పెట్టలేదంటే డిజిటల్ పెట్టడం ఇందుకు. వాట్ ఏ వండర్. అంటే ఒక నేను చెప్పిన ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఎగ్జాంపుల్ చెప్పా. ఈ పక్క జిఎంఆర్ వాళ్ళది, జిఎంఆర్ వాళ్ళది అట్నే అసలు జిఎంఆర్ వాళ్ళది ఏళ్ళది. వాళ్ళని బెదిరించేసి లాగేసుకున్నావుగా, వాళ్ళు తరివేసినవుగా. ఎంతమందిని వ్యాపారస్తులను బెదిరిస్తారు వీళ్ళు. అంటే రాజ్యపాలకుడు ఒక ఆర్థిక ఉగ్రవాది అయితే ఈ తప్పు ఎవరిదో చెప్పనా, 2019లో వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలది, వాడికి బెయిల్ ఇచ్చిన సిబిఐ జడ్జిది. అంటే వాడు ఎవరితో మాట్లాడు, వాడి గ్యాంగ్ జే గ్యాంగ్ని పెట్టుకొని డి గ్యాంగ్ ఒక చోట, జే గ్యాంగ్ ఒక చోట, బి గ్యాంగ్ ఒక చోట. బి గ్యాంగ్ అంటే ఎవరు? బొత్స సత్యనారాయణ గ్యాంగ్ ఉత్తరాంధ్రాలో, ధర్మాన ప్రసాదరావు, జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కోర్సులో ముద్దాయిల పరిపాలన జరిగింది. బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు క్యాబినెట్లో మంత్రిగా లేడు. మొన్న మంత్రిమండలిలో ఉన్నోళ్ళు సగం మంది ఈడీ సిబిఐ కేసులో ఆయన చోట ముద్దాయిలుగా ఉన్నారు. రాజ్యసభ మెంబర్లు తీసుకో. జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలు అందరూ. ఆ లిస్ట్ దిగి మొత్తం చదవండి. రాజ్యసభ మెంబర్లు జగన్ కేసులో ముద్దాయిలు కాదు వీళ్ళు. దేవిని వెంకటరమణ ముద్దాయిలు కాదు. జగన్ కాడికి ఒక నెల ఎగస్ట్రా జైల్లో గడిపిండు. దేవినేని కదా, మోపిదేవి. సారీ, మోపిదేవి వెంకటరమణ అగ్నికుల క్షత్రియుడు ఆయన్ని లేడు. విజయసాయి రెడ్డి లేడు, వైవి సుబ్బారెడ్డి లేడు, అయోధ్య రామరెడ్డి లేడు, వీళ్ళందరూ ఎట్రో పార్సాద్ రెడ్డి లేడు. వారు ఎటువంటి ప్రజానిధులు. ఇప్పుడు అందుకే నేనంటే ఎప్పుడు కూడా మేధావులందరూ 4 గోళ్ల మధ్యలో ఉండరు, మేధావులన్నీ పార్లమెంట్లో ఉండయని. చట్టసభలకు ఎవరు పోతారు, ఎవరికి బీఫాములు ఇస్తున్నారు. నేను అందుకే చెప్పిన పొలిటికల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్న పార్టీ, పెట్టిన పార్టీ కూడా కాదు. ఆ కొనుక్కున్న పార్టీకి దేనికోసం పెట్టుకున్నాడంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి, తన ఆర్థిక సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అవసరం, కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదని నేను ఎన్నిసార్లు చెప్పి మొత్తుకున్నా. ఇవాళ తేట తెల్లమైందిగా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే దీంట్లో సెక్షన్లు చూస్తే క్లియర్గా ఉంది. దీంట్లో సెక్షన్లు చూస్తే అండర్ సెక్షన్స్ 506 పెట్టారు, 384 పెట్టారు, 420 పెట్టారు, 109 పెట్టారు, 467 పెట్టారు, 120B పెట్టారు. నేరపూరిత కుట్ర 120B అంటే. రెడ్ విత్ 34 పెట్టారు. ఐపీసీ, ఈ నేను చెప్పిన సెక్షన్లన్నీ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. అండ్ సెక్షన్ 111 పడిందేడా, ఏది? బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత ప్రకారం. ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే సిఆర్పిసి 1860 ఏదైతే ఉందో దాన్ని బిఎన్ఎస్గా మార్చారు. దాంట్లో 111 పెట్టారు. అంటే ఒక సమూహంగా ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి చేసేటటువంటి పనిని 111 కిందకు వస్తుంది. అందుకని 111 పెట్టారా? వీళ్ళందరూ అరెస్ట్ చేయాలిగా గవర్నమెంటా? వెయిట్ అండ్ సీ ఏం జరగద్దు. అంటే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడాలా, మేమేం పత్తిత్తులు. ఆయన పుత్రరత్నమే కదా విక్రాంత్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి ఎవరు? అరబిందో పినాక శరత్ చంద్రారెడ్డి వాడు తమ్ముడు రోహిత్ రెడ్డి అని ఉంటాడు. ఈ రోహిత్ రెడ్డి వాడు అల్లుడు. అవును, వాటి వండర్ కహాని కిషోర్ గారు మహానుభావులు. మన 24 ఓట్లు వేసిన, కూటమికి ఓట్లు వేసిన ఓటర్ దేవుళ్ళందరికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు వాళ్ళకి పేరు నా చేతులు ఎత్తి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను తల్లి. ఇప్పుడు ఇందుట్లో ఈ సెక్షన్స్ ప్రకారం ఏ సెక్షన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? వీటిల్లో 111 అద్భుతమైన సెక్షన్.
తర్వాత 506 కూడా మంచి సెక్షనే. తర్వాత ఈ 120B ఉండదు కదా, నేరపూరిత కుట్ర, అది బాగానే ఉంటుంది సెక్షన్. ఇప్పుడు రెడ్ విత్ 34 కూడా పవర్ఫుల్ సెక్షనే. ఓకే, దేనికి దాని అంటే క్రైమ్ను బట్టి ఉంటుంది. ఈ 28 పేజీల డాక్యుమెంటు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు కామెంట్లు ఏం పెడతారు తెలుసా, నీకు వస్తే చూసుకో, మా అన్న ఎంటికి కూడా పెరకలేరు అంటారు వాళ్ళు. కింద కామెంట్లు వస్తాయి, మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎంటికి కూడా పెరకలేరని పెడతారు. ఇంకా న్యాయస్థానంలో న్యాయ కోవిధులు ఈ న్యాయాన్ని పరీక్షించేటటువంటి మిలాడ్ అంటే ఏంది, ఓ దేవుడా కాపాడాల్సింది ఎవరంటే న్యాయమూర్తులే ఇంకా కాపాడాలి ఆంధ్రప్రదేశ్ని, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఈ విక్రాంత్ రెడ్డి అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు పాత్ర చాలా గణనీయంగా ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా ఎదుట్లో అర్థం. ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినోడు ఎవరు, విజయసాయి రెడ్డి, అర్థమవుతుందా. ఆయన అప్పుడు ఏం చేసిండు, రాజ్యసభలో లీడర్ ఆయన, లోక్సభకు వచ్చేలకు మిథున్ రెడ్డి, ఓకేనా. రాజ్యసభలో ఏ రెడ్డి, వేణుంబాకం కసాయి రెడ్డి. కసాయి రెడ్డి అంటే విజయసాయి రెడ్డి, ఏణుంబాకం కసాయి రెడ్డి రాజ్యసభలో లీడరు. లోక్సభలో లీడర్ ఎవరు, యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇద్దరు రెడ్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర డీజీపీ ఎవరు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరు, జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యం చెప్పింది ఎవరు, కల్లం అజయ్ రెడ్డి. నేను అదే అంటున్నా, ఇప్పుడు సెక్షన్స్ పవర్ఫుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ని బట్టి చూస్తే ఇంపాక్ట్ మొత్తం ఫోన్ చేసి మాట్లాడటమో, డైరెక్ట్గా బెదిరించడమో, ఇది చేయటమో. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కలవటానికి ప్రయత్నించినప్పుడు నాదేముంది అంతా విక్రాంత్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకోండి అని చెప్పేసి ఒక ముక్తసరికి చెప్పి వెళ్ళిపోయాడు. తమ్ముడు ఎవరు కదా, విక్రాంత్ రెడ్డి ఏమో సొంత చిన్నాయన కొడుకే కదా. అంటే విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరి పాత్ర చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అనేది ఒక పక్క. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వాళ్ళు ఎందుకు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా విజయసాయి రెడ్డి ఇంత చేసే ధైర్యం కూడా ఉందా. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు, వాళ్ళు అమలు చేశారు. మాకు కావాలి ఆ పోర్టు. ఆ పోర్టు మొత్తం కూడా అరవిందో అడ్డం పెట్టుకొని ఆ పోర్టు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు అన్ని రంగాల్లో ఇప్పుడు అతని వ్యూహమే, అతని యొక్క వ్యూహం, అతని ఆలోచన తీరేందంటే కిషోర్ గారు, ఒక టాటా లాగా, ఒక రిలయన్స్ లాగా, ఒక బిర్లా లాగా, ఒక అదానీ లాగా నేను అన్ని సెక్టార్లో ఉండాలా అనేది అతని కళ. ఇంత నష్టపోయిన విషయం, ఈ రకంగా లాక్కున్న విషయం ఇవన్నీ మన క్లియర్ కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో కేసుల ద్వారా మళ్ళీ తిరిగి ఆయన ప్రాపర్టీ ఆయనకి కేవీ రావు గారు వచ్చే అవకాశం ఉందా? నేననేది ఆయన ప్రాపర్టీ ఆయనకు వస్తుందో రాదో కానీ క్లారిటీగా ఏంటంటే, దీంట్లో కానీ ఈ పోర్టు ఆడిట్ రిపోర్ట్లు ప్రభుత్వం, దీంట్లో 22% ప్రభుత్వానికి రావాలి కిషోర్ కుమార్ గారు. అంటే ఇక్కడ క్లియర్గా ఉంది, 22% అప్పుడు చేసుకున్న మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో 22% రాష్ట్రానికి రావాలా. ఏది, నికర ఆదాయంలో. ఆ డబ్బులు ఆయన కట్టిండా లేదా? ఆయన ఏం చెప్పాడంటే ఎడిచ్చాడు 2019-20 ఇదిగో ఫైనాన్షియల్ ఇయర్గా ఎడిచ్చాడు పాపం నిజాయితీగా. ఈ ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత కిషోర్ గారు చాలా క్లారిటీగా ఇచ్చేశాడు. నాకు వచ్చిన ఆదాయం ఎంత, ఎక్కడైనా ఆడిట్ చేయించుకోండి అంటున్నాడు, సవాల్ ఇస్తున్నాడు. నా ప్రాపర్టీ వాల్యూ ఎంత, తక్కువ కట్టారు. ఇప్పుడు ఒక షేర్ వాల్యూ ఎలా ఉంటుందంటే, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు, రూపాయి గుర్తుపెట్టుకోండి, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది ఏ షేర్ అయినా. రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. దానికి ఏంటంటే వాల్యుయేషన్, ముఖ విలువ ఎంత ఉంటుంది, 10 రూపాయలే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షేర్లు 10 రూపాయల షేర్ని 1440 రూపాయలకి అమ్మిండు, 360 రూపాయలకి అమ్మిండు. ఎట్టమ్మిండు 10 రూపాయల ముఖ విలువ షేరు 360 రూపాయలు పెట్టి ఎట్టుకున్నారు, 1440 రూపాయలు పెట్టి ఎట్టుకున్నారు. అట్టా ఈయన షేరు విలువ కేవలం 1109 కోట్ల రూపాయలు విలువైన సెజ్ ఉందో చూసావా, ఇది పోర్టు కాకుండా సెజ్ ఉందాడ. ఆ సెజ్జులో 12 కోట్లకు 1109 కోట్ల ఆస్తి కొట్టేశారు. పోర్టు వాల్యూ ఆయన షేరు ప్రకారం ఈ 2,15,50,905 షేర్లకి ఆయనకి ఇచ్చింది 494 కోట్లంట. దాని వర్త్ ఆఫ్ కాస్ట్ 2,500 కోట్లంట. వీళ్ళే
మీ షేర్కి ఇంత ఇస్తాం, మాకు ట్రాన్స్ఫర్ చేసేయి. హే ఇది ఏమన్నా ఇప్పుడు అదానీ కాడికి పోదాం, ఆయన షేర్లు ఉండి ముఖ విలువ 10 రూపాయలు ఉంటుంది. నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తాడా పోదాం అడగదాం ఆదాయం. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? భారతీయ సిమెంట్ ఉంది, దాని ముఖ విలువ కూడా 10 రూపాయలే. నీ ముఖ విలువ 10 రూపాయలేరా బాబు, 10 రూపాయల లెక్క నీకు కట్టిస్తాం, కంపెనీ మొత్తం మాకు ట్రాన్స్ఫర్ చేయాలంటే చేస్తాడా? నువ్వు పెట్టిన రూపాయి బిళ్ళ లేదుగా. రూపాయి బిళ్ళ లేకుండా 20,000 కోట్ల ఆస్తి భారతీయ సిమెంట్. భూములు ఎవరియే? పేదలే. ఇట్లా ఒక రకంగా చూస్తే ఒక్కొక్కటి కథలుగా బయటకు వస్తుంటే ఇంకెన్ని కథలు చూడాల్సి వస్తాయో మనం. అందువల్ల ఒక ఆలోచన చేసుకోవాలి కిషోర్, ప్రజలు ప్రధానంగాను. ఇట్లా బాధితులందరూ కూడా ద టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇన్వాల్యూడ్ మోర్ దెన్ 3,000 crores, 3,600 crores ప్రాపర్టీని రాజ్యాధికారం చేతిలో ఉందని చెప్పి కేవలము 494 కోట్లు ప్లస్ 12 కోట్లు కొట్టేశారంటే అతన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్టర్లు, అతని వ్యాపార మీద పెట్టిన వాళ్ళు, వాళ్ళందరూ ఏమైపోవాలి? అతని ఇంత మానసిక వేదన మనోభరితం అనిపించుంటాడు. ఈ అమ్మ జిందాల్ స్టీల్ ప్లాంట్ అని పేరు చెప్పి జిందాని జిత్వాలి సెటిల్మెంట్ ప్లాంట్ చేసిండుగా. నేనన్నా నా మాట, సొంత తోడబుట్టిన చెల్లి అన్నదిగా. అంటే తోడబుట్టిన చెల్లెళ్ళే మోసం చేసినోడు, సమాజాన్ని మోసం చేయడం పెద్ద లెక్క, తల్లిని చెల్లెళ్ళే మోసం చేసినోడు కిషోర్ గారు. కన్న తల్లిదని పేగు పంచిచ్చిన తల్లిని, రక్తం పంచిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లెళ్ళనే మోసం చేసినోడు ఇంకా వాడికి ఇంకేమి లెక్క. అందుకే కలికాల కాకరి, కలికాల జగనాసురుడు అంటుండేది. ఊరక అంటంలా ఈ పదాలు. అందుకనే రామాయణం తీసుకో కిషోరు, రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ఆయన సింహళ దేశాధ్యక్షుడు, ఈయన కొసల దేశాధ్యక్షుడు. స్త్రీని అపహరిస్తే ఏం చేసిండు? లంకకు పోయి తెచ్చుకున్నారుగా. తెచ్చుకున్నవా లేదా? ఎట్ట తెచ్చిర్రా? చంపి తెచ్చిండు రాముడు, కోతులు వేసుకొని పోయి. కిష్కింద ఎక్కడ? కేరళ ఉంది కదా ఇప్పుడు, మన తమిళనాడు కొంత భాగం, అది కిష్కింద రాజ్యం. వాలి సుగ్రీవులు అన్నలదమ్ముళ్ళు, కోతులు కూడా సాయం. ఆ కిష్కింద రాజ్యం, కొసల దేశం, అన్ని దేశాలు దాడి చేసి కదా ఎత్తుకొని ఇచ్చింది సీతమ్మ తల్లిని. రామాయణం చూసి ఏం చెప్పము. ఇప్పుడు మహాభారతం తీసుకో కిషోర్ గారు, ఇప్పుడు ద్రౌపదీదేవిని వస్త్రాపరణ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్త్రాపరణ అదే కదా జరుగుతుండేది. అంటే మన రామాయణంలో 3,500 సంవత్సరాలు వెనక్కపోతే 10,500, మహాభారతం 3,000 ఎవిడెన్స్ ఉంది మహాభారతానికి. ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపరణ చేస్తే ప్రజాదేవాలయాల్లో బూతులు మాట్లాడి విన్నాం కదా. వస్త్రాపరణ ఒక రకంగా చేస్తే శ్రీకృష్ణుడు ఏం చేసిండు? యుద్ధం చేసిండా? కురుక్షేత్ర మహాసంగ్రామంలో మొత్తాన్ని ఏం చేసిండా? కొత్త గోపించిండా లేదా? సమాధి అయిపోయిందిరా లేదంతా? కురువంశం నిర్వంశం అయిపోయిందా? ఇంక నీ పల్నాడికే వస్తుండా? నాయకురాలు నాగమ్మ నలగాముడు వంశాన్ని ఏం చేసిందా? నాగులేట్లో రక్త పేర్లు కచ్చి ముక్కలు ముక్కలుగా దరికిచ్చిందిగా, అన్నదమ్ములకు పెట్టా. బ్రహ్మనాయుడు ఏమంటాడు చివరికి? బెమ్మన్న అమ్మ నాగమ్మ చేసినవు కదా, ఇంక నువ్వే ఏలుకో రాజ్యం అంటే. నాకెందుకన్నా రాజ్యము? 13 ఏళ్ళు నా భర్త, 13 ఏళ్ల వయసులో నా భర్తను చెప్పినప్పుడు నువ్వు ధర్మం చెప్పుంటే ఈ కర్మ పట్టేది కాదన్నా. నా భర్త ఏమో అన్యాయం చేసిండు, ఆ రోజు నువ్వు మౌనంగా ఉన్నందుకు ఈరోజు నేను చేయాల్సి వచ్చిందన్నా. నువ్వే సరైన మగోడివి, ఈ పల్నాడిని మాచర్లను కానీ గురిజాలను కానీ నువ్వే పాలించు ధర్మంగా అన్నా, నువ్వు ధర్మాత్ముడు అన్నా. కాబట్టి నువ్వే ఏలుకో, నా కొద్ది రాజ్యం అని రాజ్యం బెమ్మనాయుడికి ఇచ్చేసి వెళ్ళిపోద్ది నాగమ్మ. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి నా దగ్గర డబ్బు ఉంది కదా, నా కాడ ఒక మోక సైన్యం ఉంది కదా, నా దగ్గర ఒక సైకో సైన్యం ఉంది కదా, నా దగ్గర ఒక కాలకేయులు ముఠా ఉంది కదా, మేము ఎవరినైనా బెదిరిస్తాం, ఏమైనా చేస్తాం అనుకుంటే శ్రీకృష్ణుడు లాంటివాడు, రాముడు లాంటివాడు ఒకడు తగలుతాడు. ఆడ తగిలినప్పుడు ఇంకా ఏమవుద్ది? జగనాసురుడు భస్మాసురుడు కాక తప్పదు. కాబట్టి ఎన్ని కుటుంబాలని బలి చేస్తావురా బాబు? ఒకటా రెండా? సత్యం రామలింగరాజు ఒకప్పుడు నా కొడుకు సత్యంలో పనిచేస్తుంటే కోట్లు కట్నాలు తీసుకున్నాడు. రామలింగరాజు ఏడ కూర్చున్నాడు? బిల్ క్లింటన్ పక్కన కూర్చునిండు. చివరికి ఏడికి పోయిండు? వీడితో సమావేశం చేసి ఈడయ్యటో జైలుకి పోయిండు. ఏమైపోయిండో కూడా ఎవరికి తెలియదు రామలింగరాజు.
వీడితో సావాసం చేసి బాగుపడ్డు ఒక్క పేరు చెప్పు. నిమ్మగడ్డ ప్రసాద, మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు, రసల్ ఆల్కైమా ఏమైపోయిండో తెలియదు. వాడు నాశనం అయిపోయిండో బిజినెస్ మ్యాన్. వీడితో సావాసం చేసినోడు బాగుపడ్డోడు ఒక్క లేడు. ఈ అరబిందో వాళ్ళు ఫార్మా సెక్టార్లో వరల్డ్ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ అది. వాళ్ళని వీడితో సావాసం చేసి రియల్ ఎస్టేట్లోకి, లిక్కర్ వ్యాపారంలోకి, ఈ పోర్ట్ల వ్యాపారంలోకి దింపి అరబిందో ఒక బ్రాండ్ ఇమేజ్ని అతాపాతాళ లోకం తెచ్చినోడు ఎవరు అంటే 10 మంది తాగుబోతుల మధ్య నువ్వు కూర్చున్నావు అనుకో, అబ్బాయి నేను తాగలేదు ఊరకపోయినానంటే నమ్మతరా? నమ్మరు. అంటే దొంగోడు సావాసం మంచిది కాదు. అర్థమైతే చెడుకు దూరంగా ఉండాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, మన సనాతన ధర్మం 4 పదాలు చెప్పద్దు, నేను ఎప్పుడు చెప్తా ఎక్కడ కూడా. మన భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత అంటాం. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది అన్నాడు. నువ్వు ధర్మంగా వ్యాపారం చేసుకొని ఉంటే ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎందుకు వస్తాయి? రావు కదా. అధర్మంగా చేసినావు కాబట్టి వచ్చింది. తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అంటది కిషోర్ గారు. మనం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేదే కదా మనం చెప్పేది. ఈడు అట్టగారు కలికాల జగనాసురుడు, ఈ పులివెందల పాపులో ఎస్కోబార్ ఏమంటే నేను ఒక్కడనే బాగుండాలి, అందరు నాకు బానిసలుగా ఉండాలి. ఇది ఎక్కడ సైకోయిజం అంట అయిపోయింది. తర్వాత సత్యమేవ జయతే అంటారు. నేను సత్యం చెప్పరా అంటే ఏం చెప్తాడు ఎప్పుడు కూడా? అబద్ధాలకి ప్యాంటు సట్టేస్తే వాడు జగన్మోహిని రెడ్డి అని చెప్పా. వాడు చెప్పిండంట శాతబడుల స్వామి, వాడు పేటేసుకొని కూర్చోన్నాడు కదా విశాఖపట్నంలో. వేరే జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నిజం చెప్పినావంటే నీ శిరస్సు ఎయ్యి ఒక్కల వద్దరా, నువ్వు పొరపాటును కూడా ఇది కలికాలం నిజం చెప్పాకరా అని చెప్పిండట అని వాడు చెప్పింది ఆచరిస్తుండు. తర్వాత ఇంకా చూసుకోండి, సర్వే జన సుఖినో భవంతు అన్నారు పెద్దలు. మన ధర్మం చెప్పింది ఇదే కదా సనాతన ధర్మం. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఈ ప్యాలెస్ పిచ్చోడు నేను ఒక్కడే బాగుండాలి, అందరూ నా కింద బానిసలాగా బతకాల. ఏమి లాజిక్ కిషోర్ గారు? పోతా పట్టకపోతామా? ఈ జానెట్ పొట్టక అంత అది 6 అడుగులు గొయ్య, ఎవడికి కావాలన్నా 6 అడుగులు మంచము, బూడిది కూడా పట్టకాం కదా, అది కూడా అయిపోద్ది కదా. తల్లి గర్భం నుంచి మనం ఏం చేసినాం? భూమి మీదకి వచ్చినాం, కొన్ని రోజులు భూమి మీద నడవ, తర్వాత భూగర్భంలో కలిసిపోద్ది కదా. ఈ ఒక్కరోజు జీతానికి ఇన్ని లక్షల కోట్లు దోసుకొని ఇంతమందిని హింసించి ఏం బాగుకొని తింటావురా నువ్వు? పోత ఏమన్నా పట్టకపోతావా? నిజామరావు బాబు ఏమన్నా పట్టకపోయిందా? ఏమన్నా పోనీ గోల్కో మన గండిపేటనే రాజులు ఎవరా? పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళు వారసులే కదా. ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు కదా, గండిపేట కోటకు వారసుడు ఆయనే. ఆ రోజు ముస్లింలు దండయాత్ర పలకంగా ఆ కోటను వదిలేసి మధురై చుట్టుపక్కల ఉంటారు పెమ్మసాని వాళ్ళు. తమిళనాడు బారి పేరు పాండురాజుల కాడికి. అక్కడ మీ వెల్దండాలో ఉప్పలపాడు ఏదో ఉంటుంది, వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఈ పెమ్మసాని వాళ్ళు అందరూ. గంటికోట రాజులు మహారాజుల వాళ్ళు ఆ పక్క రాజ్యాన్ని పరిపాలించారు. ఉన్నదా? ఇవి నిన్న దాన్ని పోర్టుకు చేయాలని చెప్పి పెమ్మసాని గారు 78 కోట్లు కేటాయించింది దానికి, అదే బాగా డెవలప్ చేయాలని చెప్పి. మంచి చేస్తే ఎవరైనా చరితార్థులై నిలబడతారు. మంచికి మంచి, చెడుకి చెడే. ఇవాళ రాముణ్ణి కొలుస్తున్నారు, దేవాలయాలు కట్టి పూజిస్తున్నారు. రామనాభరమని రాక్షసుడు అంటున్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి అతను ఒక అవినీతి పరుడుగా, ఒక హింసోన్మాదిగా, ఒక ఆర్థిక ఉగ్రవాదిగా చరిత్రలో రాసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, తండ్రి అధికారాన్ని పెట్టి దోసేసిండు, ఇన్ని కంపెనీలు ఉన్నాయి అని చరిత్ర పుటల్లో అలా రాసుకుంటాడు. ఒక అసంఘాక శక్తి అని చెప్పి అందుకనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ఎవరన్నా మంచి పేరు పెట్టిండు పాపులో ఎస్కోబారు అని. దానికి నేను ముందు పులివెందలు యాడ్ చేసిన, పులివెందల పాపులో ఎస్కోబారు. అందువల్ల అంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఇప్పుడు కూడా జనంలోకి ఎందుకు అంటాడో, సుప్రీంకోర్టు తరుముకుంటా వస్తుంది, కన్విక్షన్ రాబోతుంది ఈడీ సిబిఐ కేసుల్లో. నేను తిరగనిస్తారా? అప్పుడేమో పెట్టినావు నువ్వు? సెక్షన్ 30 పెట్టినావు కదా, 144 సెక్షన్ పెట్టినావు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టలేదా 144 సెక్షను, సెక్షన్ 30? నిన్ను అడుగు పెట్టనిస్తారా? అసలు ప్రజల్లో చాలా తీవ్రంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా? కోడిగుడ్లు, చెప్పులు, చాట్లు, పొరకలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అతను ఏంటంటే ఒక ఆర్థిక నేరగాడుగా కన్విక్షన్ కాబోతుంటాయి. ఇంక 2 జగన్మోహన్ రెడ్డికి మిగిలి ఉండేది, 2 కాబట్టి 3 అనుకోరాదు. ఈ 11 రెడ్డికి మిగిలింది 2. 1 సూసైడ్ చేసుకోవాలా, 2 లేదంటే జైల్లో ఉండాలా, 3 దేశం వదిలి పారిపోవాలి. దేశం వదిలి పారిపోవడానికి ఛాన్స్ లేదు, హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా. ఇంక మిగిలింది 2 జగన్మోహన్ రెడ్డి. వాడికై వాడు సూసైడ్ చేసుకోవడమా, లేదంటే కన్విక్షన్ అయ్యి జైల్లో ఉంటామా?
అన్ని కన్విక్షన్ వచ్చిందనుకో వాళ్ళ లైఫ్ అంతా శిక్షల బట్ట తప్పించుకోలేడు. అంత అవినీతి. అయ్యే 20 కేసులు ఉంటే ఇంకొక 20 కాబోతుండే. ఇప్పుడు 307 ఉంది కదా, విజయపాల్ జైల్లో పోయి ఉండడు కదా RRR కేసులో. ఈయన ఆడికి పోతాడా? ఈయన A3 కదా ఈయన 307 ఉంది కదా. 307 సంగతి అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు దీంట్లో వాడు యాక్టరింగ్ కంపెనీ వాళ్ళని ఎవడరని నీ పని చేయమందని CID వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ కానీ ఇచ్చారనుకో మొత్తం గక్కర బయటగా. దీంట్లో కూడా అదర్స్ అని కూడా వస్తుంది. దీంట్లో అదర్స్ అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ చైన్ ఏడదాకుంది ఈ మిడతల దండు. అందువల్ల ఇటువంటి నిర్ణయాలంట చేసేదా? ఇవన్నీ క్యాబినెట్కి చెప్పి డిసిషన్లు తీసుకున్నాడా నాకు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి 6 సంతకాలు పెట్టమంటే అటు గుడ్డిగా పెట్టాడు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏమన్నాడు? నాకు సంబంధమే లేదు సెక్కితో ఒప్పందం. ఒక మినిస్టర్గా ఉండే ఆ మాట అంటాను సిగ్గు అనిపించడంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సెక్కితో ఒప్పందం నాకు సంబంధమే లేదు అంటుండో. అందువల్ల ఏంటంటే అదే నాన్న చూడాల ప్రజాస్వామ్యం లేదు. గడిచిన 5 ఏళ్లలో ఉన్నది 5 మతాలు. సావర్జన్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిండ. ఎందుకన్నానంటే తాకట్టు పెట్టే కదా ఆస్తులు తెచ్చింది. చివరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారుగా. పెడితే ఏంటట్ట అన్నాడా లేదా? గుడివాడ ఎమ్మెల్యే అన్నాడా లేదా? MRO ఆఫీసులు తాకట్టు పెట్టిండా? విశాఖపట్నంలో ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టినావు? ప్రజల పాలిటెక్నిక్ కాలేజీ కూడా తాకట్టు పెట్టినావు. తర్వాత గుడ్డోళ్ళ ఆస్తులు కూడా తాకట్టు పెట్టినవుగా. అది సావర్జన్ గ్యారంటీ అంటారు దాన్ని. తర్వాత డెమోక్రటిక్ అంటే ఏంది? ప్రజాస్వామ్యం. ఏకస్వామ్యం కానీ ప్రజాస్వామ్యం ఏడున్నది? లేదు కదా. తర్వాత 3వ పదం ఏంది? రిపబ్లిక్ అంటే ఏంది? గణతంత్రం కదా. గణతంత్రం రోజు కిషోర్ గారు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా జాతీయ గీతం పాడిండా, వందే మాత్రం పాడిండా, రాష్ట్ర గీతం పాడిండా? ఈ 3 పాడినోడిని రాజ్యపాలకుడు ఎట్టంటారు? అంటే అవమానించినట్టేగా. ఆగస్టు 15కి ఒక రోజు, జనవరి 26 ఒక రోజు, ఈ 3 గీతాలు అయితే పాడాలిగా. ఒక్కరోజు పెద్దని తెడిచి పాడిండా? అయిపోయిందా గణతంత్రం చెప్పినానా? సెక్యులరిజం అంటే ఏంది? మతరహిత రాజ్యం పాలకుడు ఉండాల్సినోడు ఏం చేశాడు? తిరుపతి లడ్డు కల్తీ లడ్డు చేసిండు. రామతీర్థం రాముడు తలనరికిర్రా, రథాలు తగలబెట్టిర్రా. ఏంది తగలబెడితే ఏమవుద్ది? ఇంకో రథం తయారు చేసుకోలేమన్నారు. ఇది ఎల్లిపాయ మంత్రి ఉల్లిపాయ మంత్రి ఉన్నాడు కదా. 4 సింహాలు పోతే ఏమవుద్ది? రథం తగలబెడితే ఇంకో కొత్త రథం చేసిస్తాం, దీనికి ఒక పెద్ద మీటింగ్గా అన్నారు. అందువల్ల ఏంటంటే సోషలిజం, సామ్యవాదం ఉందా? మొత్తం మీ కడప గ్యాంగే కదా, గ్యాంగ్ చేరి రాష్ట్రం మీద పడి అందరి ఆస్తులు, అన్ని మతాలు, అన్ని కులాలు, వాడు బాధితులుగా నోడు ఉండరు. ఈ మిడతల దండు, కలికాల కాలకేయుల దండు వేసేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని నేను అది చేసినా ఇది చేసినా అంటే ప్రజలు చెప్పాలి నువ్వేం చేసింది అనేది. అంతే తప్ప వాడు ఆస్తిలో వాటాలు అమ్మిచ్చి ప్రజలకు పెట్టినట్టు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బే కదా ఇస్తుండేది. దేశ ప్రధాని నేను ప్రథమ సేవకుడు అంటే రాష్ట్రానికి ప్రథమ సేవకుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, కానీ రాష్ట్ర ప్రజల సంపద నాకేమని చెప్పానురా. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భూమి మీద బతికే అర్హత లేదు. చాలా హృదయ విదారకమైన సంఘటన అది. ఇది రేపు నా ఇంటి దాకా వస్తుంది, నీ ఇంటి దాకా వస్తుంది. ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలి, మనం ఉండాలి, కానీ ఇది దారుణమైంది. కిషోర్ గారు పెట్టండి మీరు ఖచ్చితంగా. పారా నెంబర్ 5, పారా నెంబర్ 15 పెట్టండి చాలు. ఈ 2 పెట్టండి. 28 పారాలు పెట్టలేరు కానీ పారా నెంబర్ 5, పారా నెంబర్ 15 చదవండి. కళ్ళ మీద నీళ్లు పెట్టుకోకపోతే అప్పుడు అడగండి. మానవత్వం ఉన్న ప్రతి మనిషి కళ్ళ మీద నీళ్ళు వస్తాయి. ఇంత దుర్మార్గమా, ఇంత నీచత్వమా? చిచ్చి ఇటువంటి వాడు 5 ఏళ్ళు సీమాంధ్ర నేలకు ముఖ్యమంత్రిగా చేసింది. చాలా దుర్మార్గం కిషోర్ గారు.